నీకు పిచ్చి పట్టిందా? చేతిలో ఉన్న బాను వదిలి ఛాలెంజ్ చేస్తావా? నీకు ఈ మధ్య ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందిరా. రై, నేను చేయగలను అనుకుంటే కాన్ఫిడెన్స్, నేను మాత్రమే చేయగలను అనుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్. డెఫినెట్ గా బాను ఇక్కడ తీసుకొస్తానని నమ్మకం నాకుంది. అమెరికా అంటే అనకాపాలనుకున్నావా? ఇక్కడ ట్రైన్ కి మార్నింగ్ అక్కడ దిగడానికి. భూమికి మనం ఇటుపక్కుంటే అది అటుపక్కుందిరా. ఎక్కడున్నా ఈ భూమి మీద కదా ఉంది. వీసా కోసం చెన్నైలోని అమెరికన్ ఎంబసీలో ఇంటర్వ్యూ దొరకడానికే 4 రోజులు పడుతుంది. బిన్ లాదెన్ బాంబ్ వేసిన తర్వాత అన్ని వీసాలు బాగా టైట్ చేశారు తెలుసా? ఒక్కసారి వీసా స్టాంపింగ్ జరగకపోతే మళ్ళీ ఇంటర్వ్యూ దొరకడానికి చాలా కాలం పడుతుంది. అలాంటి డ్రాప్ అయి చేతికని వల్ల చేతులు పిసుకుంటూ కూర్చోనా? రేయ్, నేను విన్ అవుతాను రా. విన్ అయ్యాక కొట్టే చప్పట్ల కన్నా విన్ అవుతావు అని కొట్టే చప్పట్లు ఇంకా ఎక్కువ కిక్కినిస్తాయి. ఫ్రెండ్స్ గా మీరు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ మాత్రం చేయకండి. 3 బైకులకు 20,000. ఇంకొక 10,000 ఉన్నాయి. ఈ బైకులకు 20,000 ఇచ్చడం మహా ఎక్కువ. చల్ తప్ప. దేవ్, ఇంతకాలం మనతో పాటు ప్రయాణం చేసిన ఈ బండ్లు ఈ రోజు నీ ప్రయాణానికి ఉపయోగపడుతున్నాయి. ఈ డబ్బుతో చెన్నై వెళ్ళి వీసా తెచ్చుకురా. నేను చెప్పేది విను. నువ్వు వచ్చేసరికి మేమందరం కలిసి ఏదో రకంగా డబ్బు సంపాదించి నీ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తాం. మహాలక్ష్మితో ఆటలే ఉంటా. అరే, ఇది మన ఇండియన్ రూపాయి, ఇది ఇక్కడ చెల్లదు కదరా. కరెక్ట్ గా చెప్పావు అమ్మా. అమ్మవాను, ఒక ఇండియన్ కాయిన్ అమెరికాలో ఎలా చెల్లదు, అలాగే ఈ అమెరికన్ సెనేటర్ ఇండియాలో నీకు ఇచ్చిన మాట కూడా చెల్లదు. నిన్ను అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తానని ఆ దేవదాస్ నాతో ఛాలెంజ్ చేసి నాకు రూపాయి భయాన ఇచ్చాడు. వాణ్ణి మర్చిపో అమ్మా. నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళలేవు. ఒక్కసారి నీ చుట్టుపక్కల చూడు బేబీ. వీళ్ళు మొత్తం 50 మంది ఉన్నారు. అమెరికాలో ఒక్కో స్టేట్ నుంచి వచ్చిన మిలీనియర్స్. వీళ్ళలో అమెరికన్స్, ఆఫ్రికన్స్, ఇండియన్స్ అంతా ఉన్నారు. వీళ్ళలో నీకు కాబోయే భర్తగా ఎవరినైనా సెలెక్ట్ చేసుకో. వాళ్ళది ఏ మతం, ఏ జాతి, ఏ కులం అని చూడును. నువ్వు నాకు ఒకే చాయిస్ ఇచ్చావు, నేను నీకు 20 చాయిస్లు ఇస్తున్నాను. అమ్మవను, మీ అమ్మాయిని లోటు తెలియకుండా పెంచాను. నా స్టేటస్ కి లోటు రాకుండా ఈ పెళ్లి చేసుకోమ్మా. సారీ డాడీ, నేను నా గురించి ఆలోచించానే కానీ మీ గురించి ఆలోచించలేదు. 18 ఏళ్ల మీ పెంపకం కంటే 20 రోజుల దేవదాసి ప్రేమ గొప్పదేం కాదు. మీకు నచ్చిన అతన్ని మీరే సెలెక్ట్ చేయండి. తల్లి, మీరు కరెక్ట్ గానే విన్నారు. మీరు సెలెక్ట్ చేసిన వాడినే చేసుకుంటాను. What do you like to eat, mom? 1 prawn cocktail. అదేమిటి, నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదుగా? దేవదాస్కి ఇష్టం. Name? దేవదాస్. Parents? ఆఫన్. Studies? బీకామ్ సెకండ్ ఇయర్. Assets? నో అసెట్స్. I'm sorry. Next time, better luck. No, but actually, no, please. Please, no. don't waste my time. No, just, I got some documents here, Go please. away. No, please. No, please. Next. వాడంటే ఇక్కడి దాకా కిర్రెక్కిపోయి ఉన్నాను. ఇప్పుడు కూడా చేసుకుంటావా పెళ్లి? ఆగండి అంకుల్. కూల్. బాను నాకు ఒక క్వశ్చన్ వేసింది, నేను ఇంకా సమాధానం చెప్పలేదుగా. ఇంటికెళ్ళి చదువుకుని వస్తావా? బాను, మీ నాన్న నీ ప్రేమ విషయం దాచాడు, కానీ నువ్వు నిర్భయంగా అందరి ముందు అరిచి మరీ చెప్పావు. ఇక్కడ డేటింగ్ ఒకరితో, మ్యారేజ్ ఇంకొకరితో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కల్చర్లో నీలా జెన్యున్ గా చెప్పే అమ్మాయిలు ఎంతమంది ఉంటారు? ఉంటే వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటావా? అంకుల్, ప్రతి మగాడు ఒక ఆడపిల్లకి మొగుడు అవుతాడు, కానీ ప్రతి మగాడు ఒక అమెరికన్ సెనేటర్కి అల్లుడు అవ్వదు. నాకు ఆ స్టేటస్ కావాలి. యా, ఎంత బ్రాడ్ మైండెడ్ అండి. నువ్వయ్యా నాకు కరెక్ట్ అల్లుడివి. పెళ్లి కొడుకు యూజ్ అండ్ త్రో అనుకున్నాను, వీడు త్రో చేసిన యూజ్ చేస్తాడనమాట. అంకుల్, ముహూర్తాలు పెట్టించండి. అలాగే. Let's go. 18 సంవత్సరాల్లో అల్లారు ముద్దుగా పెంచిన నాకంటే నెల క్రితం పరిచయమైనా వాడెక్కువయ్యాడా నీకు? అసలు ఇన్నాళ్ళు అతను లేకుండా ఎలా గడిపానో అనిపిస్తుంది. అతని సావాసంలో గడిచిన 18 సంవత్సరాలు మర్చిపోయాను. ఈ కాటన్ రాజుకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తావా? నాకు కాబోయే అల్లుడు లకి ఇచ్చిన షాక్ ఎలా ఉంది? పెళ్ళై వరకు ఈ గదిలోనే పడండు, మళ్ళీ మాట్లాడితే చంపిస్తా. ఈ కాటం రాజుని ఎదిరిస్తావా? చెప్తున్నది మాట్లాడకు. అది కాదురా. మాట్లాడుకో. ఎక్కువగా వాగావంటే నిన్ను అందులో నెట్టి తాళం వేస్తాను. ఈ కాటం రోజుకి షాక్ ఇస్తుందా? ఈ కాటం రోజు. మిమ్మల్ని సార్.
సార్ మన బీపీ రేస్ అవుతోందా? ఆ రోజు రెస్టారెంట్ లో నాకు ఇలాగే రేస్ అయింది. మోసం చేసి నన్ను ఇక్కడికి తీసుకొస్తావా? ఎలా ఉంది నా ఈ రివర్స్ టార్చర్? మోసం ఎలా చేయాలో నీ దగ్గర నేర్చుకున్నాను. దమ్ముగా ఎలా ఉండాలో దేవదాస్ దగ్గర నేర్చుకున్నాను. ఈ గదిలో పడేసి నాకేదో పనిష్మెంట్ ఇచ్చాను అనుకుంటున్నావు కదూ? ఇది పనిష్మెంట్ కాదు, నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్. బయట ఉంటే పొద్దుటే లేచి నీ మిడత మొహం చూడాలి. ఇక్కడైతే 24 hours నా లవ్ ని పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ హ్యాపీగా గడిపేస్తాను. ఈ టైప్ మంటలు ఎక్కడ నేర్చుకున్నావే? ఆ దేవదాస్ గాడు అంతే. చేతిలో ఉన్న నిన్ను వదిలేసి ఛాలెంజ్ చేశాడు. దేవదాస్ నేను చేయలేవు. అతనికి అతని మీద నమ్మకం ఉంది, అతని మీద నాకు నమ్మకం ఉంది. ఇక్కడికి డెఫినెట్ గా వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. కళ్ళు కొంటున్నావా? నీకు ఈ కాటమరాజు కుదిర్చిన వాడితోనే పెళ్ళవుతుంది. ఆ దేవదాస్ పక్కలో ఒక్కసారి పడుకునే చచ్చిపోతాను గాని నువ్వు తెచ్చిన సంబంధం మాత్రం చేసుకోను. సార్, పరిస్థితి పక్కల దాకా వెళ్ళిపోయింది. లైట్లు తీయడం తప్ప మనం ఏం చేయలేం. చేయగలం. దేవదాస్, ప్రేమ కోసం ఇలా పిచ్చోళ్ళ అయిపోవాలా? మరి దేనికోసం అవ్వాలి? చౌదరి గారు రెడీనా? రెడీ చక్రి, విల్ గో ఫర్ టేక్. ప్రియతమా ఎందుకే చంపుతావే నన్నిలా. సార్ శ్రీయ గారి దగ్గర నుంచి ఫోన్. హాయ్ శ్రియా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ చావ్. మీరు కొత్త ఆర్టిస్టులతో అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. వీసాకి ఎప్పుడు వెళ్తున్నారు? 1 week లో వెళ్తున్నాం. ఆ విషయంలో మీరు నాకు ఫేవర్ చేయాలి. నాది రెస్పాన్సిబిలిటీ. టెన్షన్ పడకు, పని జరుగుద్ది. So, you are a co-director. Yes. Go to counter number 2 and pay the visa fees. We'll send your visa and password through courier. Thanks a lot. ఒరే అబ్బాయి, నన్ను ఇండియాకు పంపించాయి. మీరు కూడా అక్కడ లవ్ చేసి వస్తారా? నువ్వు నోర్మి. ఇక్కడ జరిగే రాద్దంతమంతా నేను చూడలేకపోతున్నాను. ఆ మాట దానికి చెప్పు. లేచిందా అది? లేస్తే బూతులు వినపడతాయి కదా సార్. సెనెట్ కి వెళ్తున్నాను, అమ్మాయి జాగ్రత్త. ఒక ఇండియన్ కాయిన్ అమెరికాలో ఎలా చెల్లదు, అలాగే ఈ అమెరికన్ సెనేటర్ ఇండియాలో నీకు ఇచ్చిన మాట కూడా చెల్లదు. రాజు ఎక్కడ చేశాడు? ఏమైందిరా? మంచినీళ్ళు కావాలి, మంచి వాటర్. ఏం జరిగింది? ఏం జరిగింది? లిఫ్ట్ లోపల బయట చౌక ఉందా? అంటే ఆటలుగా ఉందా? ఏయ్ కాటం రాజు, ఒక ఇండియన్ కాయిన్ అమెరికాలో చెల్లదన్నావు. అదే ఇండియన్ కాయిన్ ఈ అమెరికన్ సెనేటర్ ని 5 నిమిషాలు గజలాడించింది. నన్ను కాదే, దాన్ని మందలించు. ఇంతవరకు కొడుకునే మందలించలేకపోయాను, ఇంకా వాడి కూతురుని మందలిస్తాను. హలో, మనసు చేసే మ్యాజిక్ పేరే ప్రేమ. ఆ మ్యాజిక్ లో మునిగిపోయాను కాబట్టే వారం రోజులుగా చీకటి గదిలో ఉండి కూడా వెళ్తురును చూడగలుగుతున్నాను. కానీ నువ్వు స్టేటస్ కోసం పాకలాడుతూ అభద్రతా భావంలో మునిగిపోయావు. ఆ భయంతోనే లిఫ్ట్ లో 5 నిమిషాలు కూడా ఒంటరిగా ఉండలేకపోయావు. అదే నీ పొజిషన్ కి నా పొజిషన్ కి ఉన్న తేడా. ఆ చెల్లని కాయిన్ చేసిన మ్యాజిక్ లాగానే మా ప్రేమ కూడా సెన్సేషన్ సృష్టిస్తుంది. తిమ్మిరికి కొట్టుకుంటున్నావు. దేవదాస్, నా పిలుపు వినబడిన పలకడానికి నువ్వు లేకుండా చేస్తాను. ఏంట్రా నువ్వు ఇంకా అమెరికా వెళ్ళలా? వీడేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నాడు? రేయ్ బాబాయ్, ట్రిక్స్ వద్దు. ఆ కొరియర్ సర్వీస్ వాళ్ళు మేనేజ్ చేసిన వీసా పాస్పోర్ట్ నీ దగ్గర పెట్టుకున్నావు.
మర్యాదగా ఇచ్చేయ్. తెలిసిపోయిందిరా, ఇచ్చేద్దామా? సారీ బాస్, మా వాళ్ళు ఇవ్వద్దంటున్నారు. రేయ్! ఈడు ఇలా అడుగుతే ఇయ్యడ్రా, ఈడికి తడి పడాల్సిందే. నంచాక్ తీస్తాడేమరా? తీస్తాడని తెలిసే పాస్పోర్ట్ నా దగ్గర పెట్టుకోలా, సీక్రెట్ ప్లేస్ లో పెట్టా. సేఫ్ గా నీకు ఇవ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? రేయ్, ఆ పట్టాల మీద ఈ పట్టాల మీద లోకల్ ట్రైన్స్ వస్తుంటాయి పోతూ ఉంటాయి. నువ్వు బైక్ స్టార్ట్ చేసుకుని ఆ పట్టాల మధ్య రెడీగా ఉండాలి. ఈ పట్టాల మీద నుంచి లోకల్ ట్రైన్ ఆఖరి పెట్టే నిన్ను ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఆ క్షణంలో నువ్వు బైక్ తో మూవ్ అవ్వాలి. అదిగో 80 కిలోమీటర్ బోర్డ్. ట్రైన్ దాన్ని దాటే లోపు నువ్వు బైక్ తో ట్రైన్ ని ఓవర్టేక్ చేయాలి. ఇది గేమ్. ముందు నువ్వు ఆడు, తర్వాత నేను ఆడతా. నాకంటే తక్కువ టైంలో నువ్వు ట్రైన్ ని ఓవర్టేక్ చేస్తే వీసా పాస్పోర్ట్ నీకిస్తా. వద్దుకుంటాడా, వీడి ఇదంతా కావాలనే ప్లాన్ చేశాడు. నువ్వు వెళ్లే పట్టాలపై సడన్ గా ఎదురు నుంచి ట్రైన్ వస్తే డేంజర్ ఇద్దరికీ ఉంది. అసలు డేంజర్ లేని గేమ్ లో థ్రిల్ ఉండదు. నీ టైం బాగుండి నీకెదురుగా ట్రైన్ రాకపోతే భాను నీదవుతుంది. నేను రెడీ. Bobby!